అతడు పని ఏం చేస్తాడు? ప్రవక్త అనే వ్యక్తి మనుషుల చేత ఎన్నిక చేయబడడు, మనుషుల చేత నియమింపబడినవాడు కాడు. ప్రవక్త అంటే ప్రకటించేవాడు. ఏం ప్రకటించేవాడు? మీరు నేను అనుకుంటున్నట్లు దేవుని సువార్తను కాదు ప్రకటించేవాడు. దేవుని వర్తమానాన్ని దేవుని పక్షముగా మనుషులతోటి మాట్లాడే వ్యక్తి. అంటే దేవుడు సమాజముతో లేదా విశ్వాసులతో ఏమి మాట్లాడాలనుకున్నాడో దానిని దేవుడు ప్రవక్తకు చెప్తాడు. ప్రవక్త దేవుని దగ్గర నుంచి దానిని తీసుకుని సమాజంలోకి వచ్చి సమాజంలో దాన్ని రివీల్ చేస్తాడు. రివీల్ చేసిన తర్వాత అంటే సమాజంలో వివరించి చెప్తాడు. సమాజం దాన్ని తీసుకుని సమాజం ఏదైనా జవాబు చెప్పింది అనుకోండి, మరలా ఆ జవాబును పట్టుకుని దేవుని దగ్గరికి వెళతాడు. అంటే మనుషులకును దేవునికి ఒక మధ్యవర్తిగా పనిచేసేవాడు ప్రవక్త. అయితే ఇక్కడ ఇంకో విషయం గ్రహించండి. ఏ ప్రవక్త కూడా తన సొంత జ్ఞానము కానీ సొంత మాటలు కానీ చెప్పడానికి వీలు ఉండదు. ఎందుకు అంటే దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి, దేవుడు ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడాలి. కనుక అతడు ఒక రకంగా చూస్తే దేవుని పక్షంగా దేవుని ప్రజలతో మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. సో మనము ఒక వ్యక్తి ఒక ప్రవక్త నిజం చెబుతున్నాడా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం. తీసారా? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 14వ వచనం నుంచి 22 వరకు ఎవరన్నా చదవండి. రీడ్ సమ్వన్. నా మాట ఎవరికి వినబడలేదా? హలో, వినిపిస్తుందండి. మరి ఎవరు ఏంటి సౌండ్ లేదు, ఎవరి దగ్గర నుంచి సైలెంట్ కూర్చున్నారు? నీవు స్వాధీనపరచుకున్న జనములు మేఘ శకునములను చెప్పు వారి మాటలను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడుకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నీ వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పే మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును ఆగండి. మీరు కొంచెం మళ్ళా వెనక్కి రండి. ఏ ప్రవక్తయు ఇప్పుడు మీరు చదివింది వారి సోదరులను నీ మట్టి ఆజ్ఞాపించిన అతడు నా నామం చెప్పిన ఈ గొప్ప ఆజ్ఞాపికను వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాటలను నుంచదును. నేను ఆజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను.
మీరు మ్యూట్ లో పెట్టండి, మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఉంది. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేస్తున్నారా? వారి సోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తన ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకొని ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దానికి చెప్పెను గనుక దానికి భయపడవద్దు. అర్థమైంది. ఇప్పుడు ప్రవక్త తనంతటగా తాను ఏది మాట్లాడడు, ఏది చెప్పడు. తాను చెప్పదలుచుకున్నది ఏదైనా చెబుతున్నాడు అని అంటే దేవుడు సరాసరి ఆయనకు అందించింది చెప్తాడు. ఇది వాస్తవంగా చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రవక్తల గురించి మాట్లాడుతూ కొంతమంది ప్రవక్తలు అహంకారం చేత లేదా జ్ఞానం చేత దేవుడు చెప్పకుండానే దేవుడు చెప్పాడని చెప్పితే వీళ్ళు అడిగారు, ఇప్పుడు నువ్వు ఈయన చెప్పింది కరెక్టా కాదా, లేదా ఈయన ప్రవక్త కాదా, ఈయన ప్రవక్తేనా అనే సంశయంలో నువ్వు పడినప్పుడు ఒక రుజువు ఇస్తున్నాడు మనకు, ఒక ఆధారం. ఏంటంటే ఒకవేళ ఏదైనా ప్రవక్త యెహోవా నామమున దేవుని నామమున ఏదైనా ప్రవచిస్తే ఆ ప్రవచనము నెరవేరాలి, జరగాలి వాస్తవంలో. ఒకవేళ అది జరగలేదనుకోండి, అది దేవుడు చెప్పింది కాదు. ఆ ప్రవక్త తన సొంత జ్ఞానం చేత లేదా తన సొంత అహంకారం తెలివి చేత చెప్పాడే తప్ప దేవుడు చెప్పిన మాట కాదు. దేవుడు ప్రవక్త నోట పలికించాడు అని అంటే మాత్రము అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉదాహరణకు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే యెషయా గ్రంథంలో 7:14 యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరికైనా గుర్తుందా? 7:14 యెషయా గ్రంథం 7:14. ఇదిగో నేను మీకు ఒక సూచన గురించి చెప్తున్నాను. కన్యక తానే గర్భవతి కుమారుని కనును. మీరు కంటతో వచ్చేయాలి ఈ మాట పాస్టర్లు. కన్యక తానే గర్భం ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కీడును మరి విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు చాలు 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 చాలు. నేను చెప్పినాక మీరు చెప్పడం కాదు, ఈ పాట కంటతో వచ్చేయాలి మీకు ఆ మాట, ఆ వాక్యం. ఇది ఎవరు చెప్పారు ప్రవచనము? యెషయా ప్రవక్త చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు మనము ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం చదివినట్లు 24వ వచనం దగ్గరకు చూసేస్తే ఏంది? దేవుడు చెప్పిన, దేవుడు ఏ ప్రవక్త నోట పలికించాడో ఆ మాట నెరవేరుతుంది అని ఖచ్చితంగా చెప్పాడు. సో ఆ మాట నెరవేరితేనే ఆయన నిజమైన ప్రవక్త, సో లేకపోతే కాదు. ఇప్పుడు చూడండి, యెషయా ఆ ప్రవచనము ప్రవచించిన తరువాత 700 సంవత్సరాలు గడిచింది ఆ ప్రవచనము నెరవేర్పులోనికి రావడానికి. అంటే యెషయా ప్రవచించాడు కన్యక గర్భవతి కుమారునికి అంటుందనే ప్రవచనము యెషయా ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాలకి బెత్లెహేములో కన్య అయిన మరియ యేసు ప్రభువును ప్రసవించింది. ఇది ప్రవచనం. 700 కానీ 1000 సంవత్సరాలు కానీ ఇంకేదైనా కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్త నోట దాన్ని పలికించాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేర్పులోకి వస్తుంది. అప్పుడు ఆ నెరవేరటం గురించి అప్పుడు ఆ ప్రవక్త నిజమైన ప్రవక్త అని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. సో కనుక ప్రవక్త అనే వ్యక్తి మనుషులలో దేవుని చేత పిలువబడి దేవుని కొరకు పని చేసేవాడు. మనం ఈ సంగతులను చూస్తే
సో కనుక ఏంటంటే ప్రవచనాలలో అంత ప్రాధాన్యత కనబడుతుంది. సరే, ఇంకోటి ఏంటి, ఈ ప్రవచనాలు ఎప్పుడన్నా ప్రవచించినప్పుడు 100% నెరవేరుతాయి. సో నెరవేరకుండా పోవు. ఇప్పటి ప్రవక్తలాగా కాదు. 3 నెలలకు అయిపోయిన తర్వాత మళ్ళా 6 నెలలు అయిన తర్వాత మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా ఇవేమి ఉండవు బేరసారాలు. ప్రవక్త ప్రవచించాడు అని అంటే ఆ ప్రవచనము దేవునికి అనుకూలంగా పలికినదే అయితే అది ఖచ్చితంగా నెరవేర్పులోకి వస్తుంది. అది నిజమైన ప్రవక్త యొక్క లక్షణాలు. అర్థమవుతుందా? కనుక ప్రవక్తల చేత పలుకబడిన ప్రతి ప్రవచనము ఆత్మశక్తి కలిగినదే పనిచేస్తాయి. ఈ ప్రవచనాలు మీరు బాగా గమనించండి. ఇప్పటి ప్రవచనాలకి అప్పటి ప్రవచనాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనోళ్ళు ప్రవచించే ప్రవచనాలన్నీ కూడా ప్రాస్పారిటీ అంటే లబ్ధి చేకూరేవి. ఆ రోజున ప్రవచించిన ప్రవచనాలు లబ్ధి కాదు, హెచ్చరికలు ఉండేవి. నువ్వు ఇలా తప్పిపోతున్నావు, నువ్వు అలా తప్పిపోతున్నావు, నువ్వు ఇలాంటి విగ్రహారాధన చేస్తున్నావు, నువ్వు అలాంటి మోసం చేస్తున్నావు, వీటి నుంచి నువ్వు మరలుకోకపోతే చచ్చిపోతావు, లేదా నువ్వు మరలుకోకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అలాంటి ప్రవచనాలు ఉండేవి. అంటే విశ్వాసిని లేదా సంఘాన్ని లేదా క్రైస్తవుని హెచ్చరిక చేసేవారు. అంతే తప్ప ఇప్పటి ప్రవచనాల్లాగా మీ పిల్లలకు పెళ్లిళ్ళు అయితే, ఉద్యోగాలు దొరుకుతాయి, మీ రోగాలు పోతాయి, మీ ఆస్తులు అప్పులు తీరిపోతాయి, మా దగ్గరికి రండి, ఇది కాదు ప్రవచనం. ఇట్ ఈస్ నాట్ ప్రొఫెసీ. సో ఇప్పటి ప్రవచనానికి అప్పటి ప్రవచనానికి చాలా వ్యత్యాసం మనము ఈ దైవ గ్రంథం నుంచి చూస్తాం. ఇప్పుడంతా కూడా మనుష్య జ్ఞానం చేత చెప్పబడుతుంది. కానీ ఆ రోజుల్లో అలా కాదు. ప్రవక్తలు దేవుని ఆత్మ చేత నింపబడిన వారై దేవుని చేత పలకబడిన వారు. కనుక ఈ ప్రవచనాలు ఏంటంటే దేవుని చేతనే మన పలుకబడుట చేత 100% అవి నెరవేరుతాయి. అవి మానవ జాతిని మార్పులోనికి తీసుకురావడానికి హెచ్చరికలుగా కూడా ఉంటాయి. తర్వాత పాపాన్ని నిర్ద్వందంగా ఖండించి పాడేస్తారు ప్రవక్తలు. పాపము జరుగుతూ ఉన్నప్పుడు ప్రవక్త బుజ్జగించాడు, ఖచ్చితంగా చెప్పేస్తాడు. మీకు రాజుల గ్రంథంలోంచి ఒక ఉదంతం జ్ఞాపకం చేయనా? దావీదు పాపం చేశాడు. అప్పటికి ఆయనకి పొజిషన్ రాజే. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. వెళ్ళి వచ్చిన కథ చెప్పాడు దావీదు గాని. ఆయన వచ్చాడు దావీదు దగ్గరకు వచ్చి ఆ భాగాలు మీరు చదువుతూ ఉన్నప్పుడు దావీదును గూర్చిన తీర్పును దావీదు నోటుతోటే చెప్పించాడు దేవుడు. నాతాను చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, ఇంకే మనుషుడు చెప్పలేదు. ఎంత అద్భుతమైన సన్నివేశం చూడండి. అది నాతాను వచ్చి దావీదుతో ఒక కథ చెప్పాడు. కథంతా విన్న తర్వాత దావీదు రోషానికి వచ్చిన వాడై ఉగ్రుడై ఆ పని చేసిన వాడు ఖచ్చితంగా ఉరి తీయబడాలి, మరణానికి పాత్రుడు అన్నాడు. తీర్పు చెప్పేశాడు దావీదు. వెనక ముందు ఆలోచించకుండా ఎవరు ఏంటి పూర్వపురాలు ఆలోచించకుండానే ఆయనకు వచ్చిన ఆవేశ రోషాలతో పాటు ఏమన్నాడు, ఇలాంటి పని చేసిన వాడు మరణానికి పాత్రుడు, ఉరి తీసి పాడేయండి అన్నాడు. అప్పుడు నాతనేమన్నాడు, ఆ మనుషుడు నీవే అని అన్నాడు. ఎంత ధైర్యం కావాలి ప్రవక్తకు! ఆ మాట చెప్పడానికి అతడు ఎంత ఆలోచించి ఉండొచ్చు, ఎంత భయపడి ఉండొచ్చు, ఎప్పుడన్నా ఆలోచించేశారా? అంటే దావీదు మరణం తీర్పును దావీదు నోటితోటే చెప్పించాడు దేవుడు. ఆ పని చేసిన వాడు మరణానికి పాత్రుడు. ఎవడో కాదురా నాయన, నువ్వే చేసావు ఆ పని అని. అంటే పాపమును నిర్ద్వందంగా దేవుడు అంత ఖచ్చితంగా ప్రవక్తలను పంపించి ఆ రోజుల్లో ఖండించాడు. అది ప్రవచనం. తర్వాత అవిధేయతను గురించి హెచ్చరించడం ప్రవక్త యొక్క పని. తర్వాత పాపాన్ని గద్దించి అవిధేయతను హెచ్చరించిన ప్రవక్తే పశ్చాత్తాపడడానికి కూడా దేవుని సమక్షంగా పిలుస్తాడు. ఇవి ప్రవక్త చేసేటటువంటి పనులు. ఇలాంటి పనులు ప్రవక్త దేవుని పక్షంగా దేవుని సమాజంలో దేవుని ప్రజల కొరకు చేస్తాడు. ఇది అసలు మనకు ఒక ప్రశ్న రావాలి, ఈ ప్రవచన గ్రంథాలు మనం ఎందుకు చదవాలి అనేది. చదవడం అవసరమా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రవచన గ్రంథాలు మనం ఎందుకు చదవాలి?
రైట్. ఎందుకు చదవాలి అని అంటే, నువ్వు చదువుతున్న బైబిల్ ఉంది చూసారా, అందులో 20-25% వరకు ప్రవచనాలే ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే మీకు ఎప్పుడన్నా అనుకూలిస్తే చక్కగా డానియల్ తెలుగు రిఫరెన్స్ బైబిల్ కొనుక్కోండి. ఆ బైబిల్కి ప్రతి పుస్తకానికి కింద ఫుట్ నోట్స్ ఇస్తాడు. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని నెరవేరాయి, ఎన్ని నెరవేరలేదు అని రాస్తాడు. లేదు కొంచెం ఆంగ్ల భాష తెలిసిన వాళ్ళైతే డేక్స్ స్టడీ బైబిల్ అని దొరుకుతుంది, అది కొనుక్కోండి. ఆఫ్ కోర్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు డేక్స్ బైబిల్ 5,000 రూపాయలు. అది మన వల్ల కాదు, కానీ ఈ డానియల్ స్టడీ బైబిల్ తెలుగులో ఉంది, అది కొనుక్కోండి. అది బిలో 2000 ఉంది. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కనుక ఇప్పుడు ఏమైంది, అంటే ఎట్లా ఉపయోగపడుతుంది, అమ్మా ఎలా ఉపయోగపడుతుంది సార్ అది బైబిల్ అంటే చెప్పడం? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఓకే ఓకే నువ్వు ప్రతి దాన్ని అందులోంచి తీసుకోవచ్చు. ఓకే నీకు పర్సనల్ యూజ్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్ ఓకే ఎందుకంటే నీ భాషలో ఉంది, నీ మాతృభాషలో ఉంటుంది. అది ఓకే చాలా మెటీరియల్ ఉంది అందులో, ఆ బైబిల్లో. మీరు వాడి చూస్తే అర్థమవుతుంది మీకు. రైట్. ఇలాంటిదే ఇంగ్లీష్ లో దొరుకుతుంది, దీనికంటే ఇంకా మెరుగైనది. అది డేక్స్ బైబిల్. ఒక పాస్టర్ గా లేదా ఒక బైబిల్ స్టూడెంట్ గా మీ దగ్గర 3 పరికరాలు ఉండాలి మీ టేబుల్ మీద. 1 పరిశుద్ధ గ్రంథం, 2 ఒక కామెంటరీ, 3 ఒక డిక్షనరీ. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఒక పాస్టర్ అయి ఒక సంఘానికి కాపురం అవుతున్నావు అంటే ఈ 3 పుస్తకాలు నీ దగ్గర విధిగా ఉండాలి. బైబిల్, కామెంటరీ అండ్ డిక్షనరీ. చాలా మందికి బైబిల్ డిక్షనరీ ఉన్నదన్న సంగతే తెలియదు. ఇంకో విచారం చెప్పనా, నేను రోజు చూస్తూ ఉంటాను. ఇంకొక చాలా విచారం ఏంటంటే, పాస్టర్లు వచ్చే 95% పాస్టర్లు మీటింగ్ రా అంటే తిండి పెడతారా, బస్ ఛార్జీలు ఇస్తారా, ఇవి అడుగుతారు. కానీ మన జేబులో పెన్ ఉందా, మన బ్యాగ్ లో పుస్తకం ఉందా, ఏదైనా చెప్తే రాసుకోవడానికి మన చేతిలో బైబిల్ ఉందా, అవేమి ఆలోచించాం. తీరా మీటింగ్ లోకి వెళ్ళిన తర్వాత కూర్చుని వాడి ముఖం చూస్తాం, పక్కోడి ముఖం చూస్తాం. ఎందుకంటే రాసుకోవడానికి పెన్ ఉండదు, కాగితం ఉండదు. ఒక కాపరికి ఉండవలసిన 3 ఆయుధాలు ఏంటో తెలుసా? జీవ గ్రంథం ఉండాలి, ఒక నోట్బుక్ ఉండాలి, ఒక పెన్ ఉండాలి. ఇవి లేనివాడు పాస్టర్ కాడు. మీరేమన్నా అనుకోండి, నువ్వు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఈ 3 ఉండాలి నీ దగ్గర. బైబిల్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. ఈ మనం వదిలేస్తాం వాట్సాప్ లాగా మంచిగా వేసుకుని వెళ్ళిపోయి కూర్చున్నాక అందరూ రాసుకుంటుంటే వాళ్ళు మన పక్కోడుకో మన వెనకొడుకో దిక్కులు చూస్తాం. ఎందుకంటే మన చేతిలో పెన్ ఉండదు, రాసుకోవడానికి నోట్బుక్ ఉండదు. ఇది పాస్టర్ లక్షణం కాదు. అలాగనే నువ్వు ఒక మంచి కాపరిగా నీ టేబుల్ మీద ప్రతి రాజు టేబుల్ మీద ఒక బైబిల్, సహాయకరంగా ఒక కామెంటరీ, ఒక డిక్షనరీ. తెలుగు నిఘంటు అని ఏసీటీసీ వాళ్ళు ప్రింట్ చేశారు, అది కూడా చాలా ఉపయోగం. అది కూడా కొనిపెట్టుకోండి. ఈ 3 ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టండి. ఓకే సార్. ఖర్చు పెట్టండి ఏది రాదు. ఈ 3 కొనుక్కోండి. ఏంటండి, బైబిల్ అందరి దగ్గర ఉంటది. ఒక తెలుగు కామెంటరీ కొనుక్కోండి, ఒక తెలుగు డిక్షనరీ కొనుక్కోండి, బైబిల్ డిక్షనరీ. ఓకే సార్. మీకు దొరకట్లేదంటే ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో డబ్బులు ఇచ్చుకోండి, నేను మీ కొరకు కొని తీసుకొచ్చి పెడతాను, మీరు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి. ఓకే సార్. ఇది సౌకర్యం. కానీ ఇవి 3 ఉండాలి. రైట్. ఇప్పుడు ప్రవచనాలు వాస్తవమైనవా కాదా అని మనకు తెలియాలని అంటే అవి చదివితేనే తెలుస్తాయి. వాటి వెంబడి మనం ప్రయాణం చేస్తేనే చదువుతాయి. సో కనుక ఇప్పుడు ఏంటి, బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన దాకా 20-25% బైబిల్లో మనకు కనబడేది ప్రవచనాలే, అంటే దేవుడు పలికించిన మాటలు. నెంబర్ 2, ప్రవచనాలు దేవుని విశ్వాస్యతను, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన శక్తిని వివరిస్తాయి. ప్రవచనాలు దేవుని విశ్వాస్యతను,
దేవుని సార్వభౌమత్వాన్ని, దేవుని శక్తిని వివరిస్తాయి. సో 3వ పాయింట్, ప్రవచనాలు విశ్వాసులకు ఆశను కలిగించి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వింటున్నారా శ్రోతలు? సార్ జాగ్రత్తగా వినాలి. ప్రవచనాలు విశ్వాసులు దైవపరంగా జీవించడానికి బలపరుస్తాయి. 5, ప్రవచనాలు దేవుని సత్యాన్ని, పాపం యొక్క స్వభావాన్ని, దాని ఈ ఒక బైబిల్ ఇచ్చిరే గారు ఒకప్పుడు పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం అని ఉంది. ఎవరు మాట్లాడేది? డానియల్ సార్. ఇప్పుడు అది అవసరమా? నేను క్లాస్ చెప్తున్నా కదా, ఇది మీరు అడగాల్సిన ప్రశ్న దీని తర్వాత అడగాలి, ఇప్పుడు కాదు. ఓకే సరే జగదీష్ చెప్పండి. అయిపోయినా? సో ప్రవచనాలు దేవుని సత్యాన్ని, పాపం యొక్క స్వభావాన్ని, దాని ఫలితాలని వివరిస్తాయి. అసలు ప్రత్యేకంగా దేవుని వాక్కుకు ఎలా విధేయులు అవ్వడం అనేది ప్రవచనం ద్వారానే మనం కనుగొంటాం. సో ప్రవచనాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకి స్పష్టంగా తెలియచేస్తాయి. ఈ కారణాలను బట్టి మనం ప్రవచన గ్రంథాలని చదవాలి. ఈ పాత నిబంధనలు ఎన్ని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి? 25 నుంచి 30% వరకు ఉన్నాయని చెప్పారండి. నేను అడిగింది ఏంటి ప్రశ్న? ప్రవచన గ్రంథాలు పాత నిబంధన ఎన్ని ఉన్నాయి? గ్రంథాలు అడుగుతున్నా, ఐ మీన్ బుక్స్. ఇప్పుడే చెప్పాను, 17 పుస్తకాలు ఉంటాయి. చెప్పండి ఎన్ని ఉన్నాయి? 17 బుక్స్ ఉన్నాయి. వీటిని ప్రాఫిటికల్ బుక్స్ అని అంటారు. వీటిని 2 భాగాలుగా విభజిస్తారు. ఇదంతా మనం ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం. మొదటి భాగంలో మేజర్ ప్రాఫిట్స్ అని, రెండో భాగాన్ని మైనర్ ప్రాఫిట్స్ అని విభజించారు. మేజర్ ప్రాఫిట్స్ బుక్స్ ఏంటి అని అంటే, యెషయా గ్రంథము నుంచి యెషయా, ఇర్మియా, విలాపాలు, తర్వాత యెహెజ్కేలు అండ్ దానియేలు. ఈ 5 పుస్తకాలను పెద్ద ప్రవచన గ్రంథాలని అంటారు. ఆ తర్వాత నుంచి ఫాలో అప్ అయ్యేటటువంటి హోషియా నుంచి మలాకి వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలను మైనర్ ప్రాఫిట్స్ అని అంటారు. సరే, మాట్లాడచ్చు. మరొకసారి చెప్పరా సార్? పెద్ద ప్రవక్తలు అంటే ప్రవచన గ్రంథాలని 2 భాగాలుగా విడదీస్తారు. విడదీసినప్పుడు మొదటి భాగము మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవక్తలు, రెండో భాగాన్ని మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తలు అని చెప్తారు. పెద్ద ప్రవక్తలు ఎవరండి? యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. 4 గ్రంథాలు, 5 వస్తాయి. హోషేయ నుండి మలాకి వరకు. సార్ వచ్చిందా సార్ అక్కడికి? చిన్న ప్రవక్తల పుస్తకాలు 5 కదా? 12. చిన్న ప్రవక్తలు 12, హోషేయ నుండి మలాకు వరకు. అంటే ప్రవక్తలలో చిన్న పెద్ద అని ఏముండదు, కానీ ఆ బుక్ ఉన్న సైజుని బట్టి పెద్ద చిన్నవి అంటారు అన్న, అంతే. అయ్యగారు చెప్తారేమో ఇది కూడా. ఇది వరకు చెప్పిండి చిన్న ప్రవక్తలు చిన్న మీరు ఆగండి, నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా. ప్రవచన గ్రంథాలని 2 భాగాలు చేస్తాం. మొదటి భాగము మేజర్ పెద్ద ప్రవక్తలు,
రెండో భాగము మైనర్, చిన్న ప్రవక్తలు. అర్థమైంది ఇప్పుడు? ఎస్ సార్. మేజర్ అంటే ఎవరు? యెషయా గ్రంథము నుంచి దానియేలు గ్రంథం వరకు ఉన్న పుస్తకాలను మేజర్ అని అంటాడు. మైనర్ అంటే ఎవరు? హోషేయ గ్రంథము నుంచి మలాకి వరకు చిన్న ప్రవక్తలు అని అంటాడు. ఒక విషయం గమనించండి, నేను నా థ్రోట్ బాగాలేదు, అందుకని స్లోగా చెబుతూ ఉన్నా, మీకు ఇంకా బాగా అర్థం అవుతాయి. అవును సార్. అయితే పెద్ద ప్రవక్తలని ఎందుకు పిలిచారు అని అంటే, స్మాల్ డివిజన్ ఉంది. ఏంటంటే ఆ పుస్తకాల్లో ఉన్న అధ్యాయాలు అవి కలిగి ఉన్న నిడివిని, ప్రత్యేకతను బట్టి పెద్ద ప్రవక్తలు అన్నారు. ఆ పుస్తకాలలో ఉన్న అధ్యాయాలు వాటిలో ఉన్న నిడివిని బట్టి పెద్ద ప్రవక్తలు అన్నారు. సో అలా చూస్తే మనకు ఇంకొక చిక్కు వస్తుంది. యెషయా, ఇర్మియా విలాప వాక్యాలు అంత పెద్దది కాదు కదా, మరి విలాప వాక్యాలు ఎలా చేర్చారు అందులోకి? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? విలాప వాక్యాలు కూడా ఇర్మియా చేత వ్రాయబడ్డాయి. తర్వాత కాలంలో విలాప వాక్యాలని ఇర్మియా గ్రంథం నుంచి డివైడ్ చేసినట్టు కనబడుతుంది. సో కనుక ఇర్మియా గ్రంథము విలాప వాక్యాలు ఒక విధంగా చెప్పాలంటే విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథంలో ఒక భాగం. తర్వాత బైబిల్ పండితులు, స్కాలర్స్ వీళ్ళందరూ కలిసి దానికి ఉన్న ప్రత్యేకతను బట్టి విడదీశారు. కానీ మేజర్ ప్రాఫిట్స్ పార్ట్లలో దాన్ని ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే ఇర్మియా చేత వ్రాయబడింది కనుక. చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అంటే హోషేయ నుంచి మలాకి వరకు, ఇవి 12 పుస్తకాలు. ఓకే, ఈ పెద్ద ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్, దానియేలు, వ్యక్తులు, ఇప్పుడు వ్యక్తుల గురించి చెప్తున్నారు. వీళ్ళు యూదా చరిత్రలో సుమారుగా 200 సంవత్సరాలు ప్రవచించారు, కేవలం ఒక యూదా జాతి. అసలు ఓవరాల్ గా 17 గ్రంథాలు కూడా ఇశ్రాయేలీల యొక్క చీకటి కాలానికి సంబంధించినవి. ఇశ్రాయేలీల రాజ్యమైనటువంటి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విభజింపబడిన తర్వాత వాళ్ళు ఇరు పక్షాల వాళ్ళు, ఉత్తర రాజ్యమే గాని దక్షిణ రాజ్యమే గాని, వీళ్ళు ఏమైపోయారంటే అవిధేయులై దేవుని భయభక్తుల్లోంచి తొలగిపోయారు. అక్రమ జీవితము, విగ్రహారాధన, వ్యభిచారము, సంపత్తి, ఇలాంటి వాటిని వీళ్ళు ఆ కార్యకలాపాలలో మునిగిపోయారు. ఇటువంటి కార్యకలాపాలలో మునిగిపోయి వాళ్ళు చేసిన పెద్ద ఘోరం ఏంట్రా అంటే, మొదటిది వారి సృష్టికర్తను మర్చిపోయారు, వారి యెహోవా దేవునిని మర్చిపోయారు, ఆయనకు విధేయత చూపించడం మర్చిపోయారు. అక్రమము, విగ్రహారాధన, వ్యభిచారము, నానా అలవాట్లు వీళ్ళు నేర్చుకున్నారు. అందువలన వీళ్ళని ఈ 2 రాజ్యాలు, ఉత్తర దక్షిణ రాజ్యాలలో నుంచి వీళ్ళని సరిదిద్దడానికి దేవుడు ప్రవక్తలని విధిగా పంపించాల్సి వచ్చింది. అది ప్రవక్త యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత లేదా అవసరత. ఇప్పటి వరకు అర్థమైందా? ఏమర్రా? ఎస్ సార్. ఎవరైనా ఒకరు చెప్పండి, అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఈ పెద్ద ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కదా, యెషయా నుంచి దానియేలు వరకు, వీటిని మరలా 2గా విభజిస్తారు. కన్ఫ్యూజ్ కాకండి, చాలా సింపుల్ గా అర్థమైంది. వీటిని మళ్ళా 2గా విభజిస్తారు. ఎందుకు 2గా విభజించారు అని అంటే, మీకు ఇప్పుడు చెప్పాను కదా, యూదా ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి వారు పడిపోయినప్పుడు, దేవుని నుంచి దూరం అయినప్పుడు వాళ్ళకి కొన్ని శిక్షలను దేవుడు విధించాడు.
అలాంటి శిక్షలకు కారణంగా ఈ ప్రవక్తలను లేదా ప్రవచన గ్రంథాలను విడదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్లా అంటే చెరకు ముందు కాలము, చెరలోనున్న కాలము. చెరకు ముందు కాలములో యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు వర్తిస్తాయి. చెరలో ఉన్నప్పుడు, యూదులు చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథం. వినబడిందా? మళ్ళా రిపీట్ చేస్తున్నా. ప్రవచన గ్రంథాలు, మేజర్ ప్రాఫిటికల్ బుక్స్ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. పార్ట్ 1 బిఫోర్ క్యాప్టివిటీ అండ్ ఇన్ క్యాప్టివిటీ. బిఫోర్ క్యాప్టివిటీలో ఎవరెవరు ఉన్నారు? ఐజయా, జెరమయా, విలాప వాక్యాలు చూస్తాడు. ఇన్ క్యాప్టివిటీలో యెహెజ్కేలు, దానియేలు. ఓవరాల్ గా మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచన గ్రంథాలన్నీ కూడా 17 పుస్తకాలను నేర్చుకున్నాం కదా. ఈ 17 పుస్తకాలను 3 భాగాలుగా విభజిస్తారు. ఈ 17 పుస్తకాలను 3 భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగము చెరకు ముందు, అంటే చెరకు పూర్వము. రెండో భాగము చెరలోనున్నప్పుడు. మూడో భాగము చెర కాలము తీరిపోయిన తరువాత. There are divided into 3 parts, all the 17 prophetical books. The part 1 is before captivity, part 2 is in captivity, and the third part is after the captivity. Before captivity లో చెరకు ముందు కాలంలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీయులు, దక్షిణ రాజ్యమైనటువంటి ఇది మన యూదా రాజ్యానికి వీళ్ళ ప్రవచనాన్ని అందించారు. ఉత్తర రాజ్యానికి ఆమోసు, హోషేయ, యోనా, నహూము, ఓబద్యా. ఉత్తర రాజ్యం అంటే ఇస్ నథింగ్ బట్ ఇజ్రాయేల్. ఆమోసు, హోషేయ, యోనా, నహూము, ఓబద్యా. యూదా రాజ్యానికి యోవేలు, యెషయా, మీకా, జెఫన్యా, ఇర్మియా, హబక్కు. వీళ్ళు చెరకు ముందు కాలంలో ఇజ్రాయేల్ దేశంలోను యూదా దేశంలోను ప్రవచించిన ప్రవక్తలు వీళ్ళు. తర్వాత యాజ్ యూజువల్ గా యూదా జాతి బబులోను దేశానికి కొనుగోబడినటువంటి ప్రజలకు, అంటే చెరలోనున్న ప్రజలకు 2 ప్రవచించారు, యెహెజ్కేలు, దానియేలు. ఆ తరువాత మనం చూస్తే చెరకాలం తీరిపోయిన తరువాత మళ్ళా 3 ప్రవచించారు, హగ్గయి, జకరియా, మలాకి. ఈ రకంగా ప్రవచన గ్రంథాలని విభజించి అధ్యయనం చేసుకుంటే చాలా చక్కగా అర్థమవుతాయి, మళ్ళీ మర్చిపోకుండా ఉంటాం. రైట్. ఆ తర్వాత ద లాస్ట్ ఇంట్రడక్షన్ లో లాస్ట్ పార్ట్ మనది ఏంట్రా అంటే చిన్న ప్రవక్తలు వాళ్ళ యొక్క కాలమానాన్ని బట్టి కూడా ఈ 12 మందిని విభజించారు. There are 12 minor prophets according to the periodical గా విభజిస్తారు. ఏంటంటే నెంబర్ 1 8th century prophets, 8వ శతాబ్దపు ప్రవక్తలు. 8th century హోషేయ, ఆమోసు, యోనా, మీకా.
స్టూడెంట్స్ అర్థమైందా ఇప్పటి వరకు? ఒకరు ఓపెన్ అవ్వండి, మ్యూట్ ఆన్ ఓకే చేయండి. సార్. ఇప్పుడు ఓకే సార్. ఏమైనా డౌట్ ఉందా? అర్థం అయ్యగారు. కాలేదు ఇప్పటి వరకు జరిగిన ఇంట్రడక్షన్ సార్ మంచిగా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా? అవును సార్, మంచిగా అర్థమైంది. లేకపోతే అర్థం కాకుండానే అర్థమవుతుందని తల ఊపుతున్నారా? లేదు లేదు సార్, మంచిగా అర్థమైంది. నిదానంగా చెప్తున్నారు కదా, బాగా అర్థమైంది. ఇప్పుడు మైనర్ ప్రాఫిట్స్ మనం విభజిస్తూ ఉన్నాం. ఈ విభజన ఎలా జరిగిందంటే అకార్డింగ్ టు ద టైం పీరియడ్. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ 8th century, 8వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రవక్తలు. అలా రాసుకోవాలి, 8వ శతాబ్దానికి చెందిన ప్రవక్తలు. హోషేయ, ఆమోస్, యోనా, మీకా. హోషేయ, ఆమోస్, యోనా, మీకా. హోషేయ, ఆమోస్ వీళ్ళిద్దరూ 8వ శతాబ్దంలో ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవచించారు, ఇశ్రాయేల్ దేశంలో. యోనా అన్యులకు విగ్రహారాధికులకు ప్రవచించాడు. మీకా యూదా రాజ్యంలో ప్రవచించాడు. ఇది 8th centuryకి సంబంధించి చెందినది. నెంబర్ 2, 7th century, 7వ శతాబ్దపు ప్రవక్తలు. నహూము, హబకుకు, జెఫన్యా వీళ్ళ ముగ్గురు కూడా యూదా రాజ్యాన్ని గురించి ప్రవచించారు. ద నెక్స్ట్ 6వ శతాబ్దపు 6th century, 6వ శతాబ్దపు ప్రవక్తలు యోవేలు, ఒబద్య, హగ్గై, జకర్యా. వీళ్ళు కూడా దాదాపుగా యూదా దేశంలోనే యూదా రాజ్యానికే ప్రవచించారు. ద ఫైనల్ 5th century, 5వ శతాబ్దపు ప్రవక్త మలాకి. ఈయన చెరకు వెళ్ళబోతారనగా ప్రవచిస్తాడు. ఈ రకంగా వారు విభజించబడి ఉన్నారు. దిస్ ఆల్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రాఫిటికల్ బుక్స్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుతా, మీరంతా ఒకసారి రివిజన్ చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. సరే, అదే అడుగుతున్నా, బాగానే ఉంటుంది కదా. వస్తున్నాడు అన్న. ఇదంతా కూడా ప్రవచన గ్రంథాల గురించినటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇప్పుడు నేను మీకు. ఇక మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నా మాకు తెలియదు అనడానికి ఛాన్స్ లేకుండా నౌ చెప్పాలా? కంటిన్యూ చేయాలనా వద్దా? చేయండి సార్. రైట్. ఇప్పుడు మేజర్ ప్రాఫిటికల్ బుక్స్ చూద్దాం. యెషయా గ్రంథం, మొట్టమొదటి పుస్తకము యెషయా గ్రంథం. ఇంగ్లీష్ లో ఐజయా అంటాం. యెషయా అనగా అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని. యెషయా అనే పదానికి అర్థము యెహోవా రక్షణ. దీనిని ఈ ప్రవచన గ్రంథాన్ని రాసిన వ్యక్తి యెషయానే. క్రీస్తుకు పూర్వం 740 నుండి 680 సంవత్సరాలు, అంటే దాదాపుగా ఇతడు 60 సంవత్సరాలు ప్రవచించాడు. ఈ యెషయా ప్రవచనం యొక్క ముఖ్యమైనటువంటి మెయిన్ థీమ్ యూదా ప్రజలు దేవుని వైపు తిరగాలని, రక్షణ మెస్సియా ద్వారానే కలుగుతుందని చెప్పడం. మొత్తం ఉన్న అధ్యాయాలు 66 అధ్యాయాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, యెషయా చాలా పేరెన్నిక కలిగిన ప్రవక్త.
క్రీస్తుకు పూర్వం 722లో ఇస్రాయేల్ పతనం అయిపోతున్న వెంటనే యూదాలో 35 సంవత్సరాలు దేవుని కొరకు ప్రవచించిన వ్యక్తి. ఇశ్రాయేలీలు చేసిన తప్పిదాన్ని మీరు చేయవద్దు అని హెచ్చరిస్తాడు యూదా ప్రజలను. ఇతడు ఆమోజు కుమారుడైన యెషయా రాజవంశానికి చెందినవాడు. ఇతని వివాహితుడు, పెళ్ళయింది. ఇతని భార్య కూడా ప్రవక్తని. వీళ్ళకి 2 కుమారులు. ఒకడు మహేర్ షలాల్ అష్బజ్ అని ఒకటి పేరు ఉంటుంది. మీరు 7వ అధ్యాయంలో చూసి 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూస్తే వీళ్ళ పేర్లు కూడా మనకు కనబడతాయి. యెషయా బాగా వినండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వీళ్ళ పరిపాలనలో ప్రవక్తగా పనిచేశాడు. ఒక ఇతిహాసం ఏంటంటే అతి దుర్మార్గుడైన రాజైన మనష్షే కాలంలో బంధించబడి రంపముల చేత కోయబడి చనిపోయినట్లు తెలుస్తుంది చరిత్ర. ఇది యెషయా గ్రంథపు ఇంట్రడక్షన్. యెషయా గ్రంథాన్ని ఒక చిన్నపాటి బైబిల్ గా చెబుతారు పండితులు. ఎప్పుడన్నా విన్నారా? యెషయా బుక్, యెషయా మినీ బైబిల్. మినీ బైబిల్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు అది? రైట్, మినీ బైబిల్. యూర్ రైట్, మినీ బైబిల్. కారణం ఏంటంటే అది 66 అధ్యాయాలు కలిగి ఉంది. ఈ 66 అధ్యాయాలను 2గా విభజిస్తే మొదటి నుంచి 39 అధ్యాయాల వరకు పాత నిబంధన గ్రంథానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ తర్వాత రెండో భాగం 40 నుంచి 66 అంటే 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా కనబడతాయి. మొదటి అధ్యాయాలు 39 అధ్యాయాలు యూదా పాపమును బట్టి దేవుడు ఖండించటము, యూదా ప్రజలను చేసిన వేరు పాపాలు చేసిన కారణం చేత దేవుని విడనాడినారని ప్రవక్త ఖండించి చెబుతాడు. మీ పాపముల వలననే మీరు దేవుణ్ణి విడిచిపెట్టారు అని ఖండిస్తాడు. ఏంటి ఆ పాపాలు? తిరుగుబాటు, విగ్రహారాధన, అన్యమత ఆచారాలు, అవినీతి, అన్యాయం. సో కనుక వీటి అన్నిటిని ఎత్తి చెప్పి యెషయా మెస్సియా రాకడ కొరకును యెహోవా దినము సమీపిస్తుంది అన్న దాని కొరకు ప్రవచిస్తాడు. దట్ సెకండ్ పార్ట్ 40 నుంచి 66 అధ్యాయాలు అంటే 27 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో రక్షణ కొరకైన ప్రణాళికను మనం చూస్తాం. దేవుని కృప, దేవుని మహిమ, దేవుని యొద్ద నుంచి దొరికే ఆదరణ, శ్రమ సేవకుడైనటువంటి మెస్సియా 1000 ఏండ్ల పరిపాలన ఈ అధ్యాయాలలో మనకి కనబడుతుంది. యెషయా గ్రంథంలో యేసు క్రీస్తుని గురించి మనము చాలా స్పష్టంగా చూస్తాం. ఒకటి, యేసు క్రీస్తు జననం గురించి 7వ అధ్యాయం 14వ వచనం. యేసు క్రీస్తు ఫ్యామిలీని గురించి కూడా మాట్లాడతాడు యెషయా 11వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క జీవిత విశేషాల గురించి చెప్తాడు 7వ అధ్యాయం 15వ వచనం నుంచి. యేసు ప్రభు మరణమునకు సూచనగా చెప్పబడుతుంది 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారి మరణము, పునరుత్థానం రెండూ కనబడతాయి. ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే మన పాపాల నుండి రక్షణ పొందడానికే మెస్సియా యందు మనం విశ్వాసం ఉంచాలి. అలా ఉంచడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను, ఆయన మహిమను మనము మన జీవితంలో గుర్తించగలుగుతాం. యెషయా ఇదే కాకుండా అన్య దేశాల గురించి కూడా ప్రవచిస్తాడు. చూడండి, బబులోను దేశానికి గురించి ప్రవచించాడు 13వ అధ్యాయం. మీ బైబిల్లో రాయబడి ఉంటది పైనే. రెండవది, మోయాబు దేశం గురించి ప్రవచించాడు.
22వ అధ్యాయము తూరు దేశం, తూరు రాజ్యము 23వ అధ్యాయం. ఈ రకంగా 9 అన్య దేశాల గురించి ప్రవచిస్తాడు. ప్రవచించి భవిష్యత్తును గురించినటువంటి ఒక నిరీక్షణ, ఒక మారు మనసు కుమారుడు అనుగ్రహింపబడేను. 9వ అధ్యాయం. ఎవరు మాట్లాడలేదు. 9:6 చదవండి ఒకసారి. అయ్యా చదవండి ఎవరైనా ఒకరు. 9:6 నుంచి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త? ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి, ఎవరికి చెందుతాయి అని అంటే యేసు ప్రభువునకే చెందుతాయి. భవిష్యత్తులో ఆయన అమ్మా ఎవరో ఏదో మాట్లాడారు. తర్వాత 53 సార్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి సార్. సార్ మీరు మీటింగ్లో ఉన్నారు సార్. సార్ మీట్లో ఉండి మాట్లాడు. రైట్. 53వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతున్నాడు? అమ్మా యేసుక్రీస్తు వారి పుట్టక మరణ గురించి. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు చెప్పండి. 53వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? యేసుక్రీస్తు రాకడ, ఆయన సువార్త గురించే. ఇంకొకరు చెప్పండి. స్వస్థత గురించి. వెరీ గుడ్. ఇది 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు పొందబోయే శ్రమలను ముందుగానే చెబుతున్నాడు యెషయా. అవునండి. మన కొరకై గాయపరచబడెను, ఆయన కలిగిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇవన్నీ లక్షణాలు ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే మన గురించే చెబుతూ ఉన్నాడు. అర్థమైందా? తరువాత 58వ అధ్యాయం చూడండి. అది ఆ అధ్యాయం ఏం చూస్తుంది? మనకి ఏం చూపిస్తుంది? కొంచెం మంచి మాట్లాడండి. ఉపవాసం గురించి ఎట్లా ఉండదు? వెరీ గుడ్. ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం గురించి చెప్తుంది సార్. ఉపవాసం గురించి. వెరీ గుడ్. ఉపవాసం గురించి తెలియచేస్తూ ఉన్నాడు.
సో ఈ రకంగా మనము ఈ భాగాలను మనము చూడగలుగుతాం. అర్థమైందా? ఏమర్రా? అవును సార్. సో ఓకే ఓకే సార్. ఈ రకంగా యెషయా గ్రంథాన్ని విభజించడం జరిగింది. దెన్ సెకండ్ బుక్ ఇర్మియా. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా? ఇర్మియా గ్రంథం లేదు సార్, లేదు. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారా లేదా? రాస్తున్నాం సార్, రాస్తున్నారా? రాస్తున్నాం సార్. ఇర్మియాకు ఒక టైటిల్ ఉందర్రా, ఎవరు చెప్తారా టైటిల్? ఓకే, గుడ్. దుఃఖపు ప్రవక్త అని కదా? అవును సార్. దుఃఖపు ప్రవక్త అని ఒక ఇర్మియాకు. ఎందుకంటే అతడు ప్రవచించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ముగిసేదాకా ఆయన బ్రతుకంతా ఏడుస్తూనే ఉన్నాడు ఈ యూదా ప్రజలు చేసేటువంటి పనులకు. అందులో ఒక మాట ఖచ్చితంగా చూసుకుంటే, దేవుడు మన భాషలో చెంప దెబ్బ గోడ దెబ్బ రెండు ఇర్మియాకి తగులుతాయి. ఎలాగంటే, నువ్వు వెళ్ళి చెప్పమంటాడు ఇశ్రాయేలీల యూదా ప్రజలకు, చెప్పమన్నాడు కదా నువ్వు వచ్చి చెబితే ఈయన మాట వినకుండా ఈయన వైపు వీపు తిప్పి కూర్చుంటారు. కనుక ఇర్మియాకు కోపం వచ్చి మళ్ళా వెళ్ళిపోతాడు. మళ్ళా వెళ్ళిపోతే మళ్ళా దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పవాయా అంటాడు. అరే వాళ్ళు వింటలేదు మొర్రో దేవుడా అంటాడు. వాళ్ళు విన్నారా వినలేదా అది నీకు అనవసరం, నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత అంటాడు. నీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఈ మాట రిపీట్ చేస్తున్నానో? ఒకడు రక్షణ పొందాడా పొందలేదా, మారాడా మారలేదా, అది నీ డ్యూటీ కాదు. నీ డ్యూటీ ఓన్లీ యు గో అండ్ టెల్. నువ్వు చెప్పడం వరకే, వాళ్ళకి తెలియచేయడం వరకే నీ డ్యూటీ. వాళ్ళు వింటే వినకపోతే నీకెందుకు, నువ్వు చెప్పాలి, వెళ్ళాలి. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వాళ్ళని బలవంతం చేస్తున్నాం కనుక అనేకమైన చిక్కులు ఎదుర్కొంటున్నాం. ఫోర్స్ చేయొద్దు. వాడు విన్నా వినకపోయినా నేను నిన్ను ఎందుకు పంపించానంటే, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు వారున్న ప్రస్తుత పరిస్థితుల్లో నుంచి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి అని చెప్పి చాటించు, అంతే. ఈయన అంటాడు అస్తమాను వెళ్తున్నాను కానీ వాడు ఎవ్వడు ఇంట్లేదు నా మాట, నా వైపు ముడ్డి తిప్పి కూర్చుంటున్నారని అన్నాడు. కూర్చొని నీకేమొచ్చిందని అన్నాడు. సో అందు కారణం చేత మనుషుల దగ్గరకు వస్తే వినరు, అక్కడ దుఃఖమే. నేను వెళ్ళను ముర్రోరా బాబు అంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలని తన్ని పంపిస్తున్నాడు, ఆయన దగ్గర దుఃఖమే. You got my point? ఓకే సార్. అది ఇతడు హిల్కియా కుమారుడు, ఈయన తండ్రి క్రీస్తుకు పూర్వము 627 586 ఇతని రచన పని చేసిన కాలం లేదా గ్రంథాన్ని రచించిన కాలం. ఉన్న అధ్యాయాలు 52 అధ్యాయాలు. ఇక్కడ కూడా అంశం ఏంటంటే దట్ మెయిన్ థీమ్, దేవుని ప్రజలు పాపము విడిచి దేవుని వైపు తిరిగి రక్షణ పొందాలనేది ఆయన ఉద్దేశం. ఈ గ్రంథాన్ని ఎవరి కొరకు రాస్తాడు అంటే, దక్షిణ రాజ్యమైన యూదా ప్రజలు వారి యొక్క మార్పు కొరకు రాస్తాడు. ఓకే, ఇతడు యవనస్తుడిగా ఉన్నప్పుడే ప్రవక్తగా పిలువబడతాడు. మీరు ఇర్మియా గ్రంథం చూస్తే మొదటి అధ్యాయంలోనే మనకు కనబడతాడు. అతడు తల్లి గర్భంలో ఉండగానే ఎన్నిక చేయబడతాడు.
40 సంవత్సరాలు దేవుని చేత పిలువబడి యూదా రాజ్యంలో ప్రవక్తగా పనిచేస్తాడు. దాదాపుగా క్రీస్తుకు పూర్వం 626 నుంచి 586 అనగా బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు యూదా దేశాన్ని జయించి యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేసి ఆ దేవాలయాన్ని నాశనం చేసేదాకా ఈయన జీవించి ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇతడు ఈ ప్రవక్త కన్నుల ఎదుటగానే యెరూషలేం దేవాలయం యొక్క నాశనాన్ని చూస్తాడు. ఇతడు కూడా యెషయా వలె ఓ 10 రాజ్యాల గురించి ప్రవచిస్తాడు. 46వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు గలనటువంటి దగ్గర ఈ అన్య రాజుల గురించి మనం చూస్తాం. పోతే ఐగుప్తు 46 అధ్యాయంలో చూస్తాం. ఫిలిస్తియా 47, మోయాబు 48, అమ్మోను 49, ఎదోము 49, 7 నుంచి 22, దమస్కు, ఏలాము, బబులోను, కేదారు, ఆసోరు, చివరిగా అరేబియాల గురించి ఈ రాజ్యాల గురించి ఆయన ప్రవచిస్తాడు. ఈ ఇర్మియా టైంలో జరిగినటువంటి సంగతులు మనం గ్రహించాలనుకున్నప్పుడు అతని టైంలో ఒక 7 రాజులు ఉంటారు. ఆ 7 రాజుల యొక్క పరిపాలనా విధానాన్ని మనము చూడొచ్చు. వీళ్ళు ఎలా పరిపాలించారు అనేది. మొదటి రాజు మనష్షే. ఇతడు క్రీస్తుకు పూర్వం 697 నుంచి 642, సుమారుగా 55 సంవత్సరాలు పరిపాలిస్తాడు మనష్షే. ఇతని టైంలో ఇతని అంత చెడ్డవాడు లేడు. ఇతని పరిపాలనలోనే ఇర్మియా జన్మిస్తాడు. ఇతడు బహు విగ్రహారాధికుడు. ఈ పార్ట్ మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథము 33, 1 నుంచి 20 వచనాల్లో మనం చూస్తాము. రెండవది ఆమోను. ఇతడు 600 క్రీస్తుకు పూర్వం 641, 640, 27 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు కూడా మనష్షేలాగే చెడ్డవాడై యూదా దేశం యొక్క నాశనానికి కారకుడవుతాడు. ఇతని చరిత్ర 33, 21, 25. మూడోవాడు యోషియా. క్రీస్తుకు పూర్వం 639, 608, దాదాపుగా 31 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతని పరిపాలనలోనే ఇర్మియా తన వయసు 13వ సంవత్సరం ఉన్నప్పుడు ప్రవక్త పరిచర్యకు వస్తాడు, సేవను ప్రారంభిస్తాడు. క్రీస్తుకు పూర్వం 626లో యోషియా పరిపాలనలో ఉండగా యెరూషలేము నందు ధర్మశాస్త్రం దొరుకుతుంది. దానిని బట్టి ప్రజలలో దిద్దుబాటుకు అతడు ప్రయత్నిస్తాడు కానీ సఫలీకృతుడు కాడు. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 1 నుంచి 35 వచనాలు. యెహోయాహాజు అల్లు క్రీస్తుకు పూర్వం 608 కేవలం 3 నెలలు పరిపాలిస్తాడు. ఆ పిదప బానిసగా క్యాప్టివ్ గా ఐగుప్తుకు కొనుకోబడతాడు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. యెహోయాకీము 5వ వాడు. క్రీస్తుకు పూర్వం 608, 597, 11 సంవత్సరాలు యూదా ప్రజలను పరిపాలిస్తాడు. ఇతడు బహు భయంకరమైన విగ్రహారాధికుడు. ఇతరులను అతడు చేయడమే కాకుండా ఇతరులు కూడా అట్లాంటి విగ్రహారాధనలు చేయాలని బలవంతం చేసిన రాజు. అంత మాత్రమే కాదు కానీ ఇర్మియాకు పెద్ద శత్రువై ఉండి ఇర్మియాను అనేక రీతిలుగా హింసిస్తాడు. ఇతని టైంలో ప్రజలు యెహోవాను తిరస్కరిస్తారు.
దాదాపుగా ఆ దానికి ఫలితంగా 606 క్రీస్తుకు పూర్వం ప్రజలు బబులోనులోనికి బానిసలుగా కొనుక్కోబడతారు. 2వ దినవృత్తాంతాలు 36:5-8 వచనాలు. ఆరవ రాజు యెహోయాకీము, ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది, కొన్యా అని కూడా అంటారు ఇతన్ని. ఇతని పీరియడ్ ఆఫ్ టైం క్రీస్తుకు పూర్వం 597, 3 నెలలు పరిపాలిస్తాడు. ఇతడు కూడా దుర్మార్గంగానే ఉంటాడు. బబులోనీల చేత చెరగా తీసుకుపోబడతాడు. యూదా ప్రజలు బబులోని దేశానికి ఇతని టైంలో బానిసలుగా కొనుక్కోబడతారు. ఇది రెండోసారి. ఓకే, మొదటిది యెహోయాకీంలో, రెండోసారి యెహోయాకీం, 3 సిద్కియా టైం. ఏమైంది? సిద్కియా క్రీస్తుకు పూర్వం 597, 586. ఇతడు కూడా 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతడు మాత్రము ఇర్మియా తోటి స్నేహ స్వభావం బంధాలు కలిగి ఉంటాడు. కానీ ఇతడు కూడా దేవునికి ఎన్నికైన వాడుగా ఉండడు. ఇతని ఎవరయ్యా ఇతని పరిపాలనలో కూడా వీళ్ళు బబులోని చెరకు తీసుకుపోబడతారు. ఇలాగా ఈ 7 రాజులు కూడా ఇర్మియా టైంలో వీళ్ళు చేసినటువంటి యూదా దేశంలో కొనసాగించిన పరిపాలన విధానాన్ని బట్టి వారు దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయారో మనం చూస్తాం. ఇది ఇక్కడికి ఆపుతాను నేను. ఓకే, ఇప్పటి వరకు జరిగిన తరగతిలో మీకు ఏదైనా అర్థం కానిది ఉంటే అడగవచ్చు. అది ఇప్పుడు మనషే, ఆమోదు, ఓంషియా తర్వాత 4వ రాజు సార్. ఆమోదు కాదు, ఆమోను. రైట్. 5వ సార్ 4వ రాజు యెహోయాహాజు. 5 యెహోయాకీము. యెహోయాకీము. ఈ ఆమోను ఎన్ని సంవత్సరాలు చేసిన పరిపాలన సార్? ఆమోనా 3 నెలలు. ఆమోనా ఆగాగు. ఆమోను 2 సంవత్సరాలు. అదే యెహోయాకీము 3 నెలలు. యెహోయాకీము 3 నెలలు. నన్ను కన్ఫ్యూజ్ కాదు, మళ్ళా చెప్తాను, రాసుకో. మనషే, నువ్వు తప్పు రాసుకుని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మనషే 55 సంవత్సరాలు. ఓకే సార్. ఆమోను 27 సంవత్సరాలు. చాట్ బాక్స్ పెట్టండి సార్. చెప్పండి. పెడతాను. 27. యోషియా 31. ఓకే. యెహోయాహాజు 3 నెలలు. యెహోయాకీము 11 సంవత్సరాలు. యెహోయాకీను యొకన్య, బ్రాకెట్ లో యొకన్య అని రాసుకోండి. 3 నెలలు. సిద్కియా 11 సంవత్సరాలు. ఓకే సార్. ఇంకా ఏమైనా అర్థం కాలేదా చెప్పండి. అర్థమైంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ యెహోయాకీము ఇంకో ఏదో రాసుకోమని చెప్పారు. సిద్కియా చివరి వాడైన సిద్కియా పరిపాలన 3 నెలలు.
యెహోవాకి ఇంకొక నేమ్ సబ్ టైటిల్ ఏదో రాసుకోమన్నారు కదా సార్. కొన్యా ఓకే సార్. ఓకే సార్. ఇక్కడికి ఆపేస్తున్నా. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు వరకు అర్థమైందా ప్రవచన గ్రంథాల వాల్యూస్? కొన్ని ఫుట్ నోట్స్ పెట్టండి సార్. అమ్మా ఫుట్ నోట్స్ కొన్ని పెట్టండి సార్, కొన్ని పంపించారు సార్ ఫుట్ నోట్స్. మేము వాటిని మళ్ళీ రివిజన్ మంచిగా చేసుకుంటాం. రన్నింగ్ నోట్స్ లోను దాంట్లో వేరియేషన్ చూసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. మీరు వినండి, నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, అది సంపూర్తి అయినప్పుడు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నోట్స్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా, ఏం తొందర లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అది మీ పీరియడ్ కాకముందే మధ్యలోనే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా నేను ఇప్పటి వరకు చేసిన క్లాసెస్ లో ఎప్పుడు నోట్స్ ప్రిపేర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. సర్లే అనేసి అది. ఇంకెనీ డౌట్స్? క్లోజ్ చేద్దామా? ఓకే సార్. రైట్. డానియల్ ప్రార్థన చేయి. ఒక నిమిషం సార్. డానియల్. సార్ చెప్పండి సార్. పాస్టర్లందరికి ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ఓకే. నాకు థ్రోట్ బాగాలేదు, డాక్టర్స్ ఎక్కువ టైం మాట్లాడొద్దు అన్నారు, అది గట్టిగా మాట్లాడొద్దు అన్నారు. నేను 1.5 గంట తీసుకున్నాను ఇప్పుడు మీకు క్లాస్. తొందరగా గొంతు స్వస్థత పడినట్లు కొంచెం ప్రార్థన చేయండి. ఓకే సార్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా, ఇంతవరకు దాకా చరిత్రలో ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అనేక విషయాలు తండ్రి తెలుసుకున్న విధానాన్ని బట్టి, రాజుల పరిపాలన బట్టి, ఇర్మియా గ్రంథాన్ని బట్టి, ప్రవచన గ్రంథాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేకమైన విషయాలు తండ్రి నీ దైవదాసుడు నాయన రత్నరాజయ్య గారిని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. శిలువ చాటును మరుగుపరుచుకోండి అయ్యగారు గొంతు తండ్రి స్వస్థత జరిగినట్లు తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మరి అయ్యగారికి మంచి స్వస్థత దయచేసి అయా మరి బైబిల్ క్లాస్లో ధారాళంగా మాట్లాడుకుని నీ కృపను నీ మహిమను అనుగ్రహించమని, అయా మరి తండ్రి తక్షణమైన స్వస్థత నువ్వే అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ గొంతును ముట్టండి, తాకండి ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్లాస్లో ఉన్నటువంటి అయా మరి పాస్టర్లందరినీ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. న్యూ జెరూసలేం మినిస్ట్రీ మరి దైవజనులు పెద్దలు బిషప్ ధనరాజయ్య గారిని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాం ప్రభా. అయ్యగారిని తండ్రి మినిస్ట్రీ అంతటినీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చితం అయితే మరొక వారం మేమందరం కూడి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని, నేర్చుకునే భాగ్యాన్ని దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క పాస్టర్ను, సేవకులను, న్యూ జెరూసలేం మినిస్ట్రీ అంతటినీ కాపుదల ఉంచండి ప్రభా. అంచెలంచెలుగా శాఖలుగా పరిచర్యను దీవించి ఆశించి మహిమ పొందమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వరప్రసాద్ తమ్ముడు ప్రయాణంలో ఉంటున్నావు తమ్ముడు, ఎటు పోతావు? పిల్లల తీసుకొస్తాను నేను. అట్లా అదే ఎప్పుడు చూసినా బండి మీద కనబడుతున్నా. అయినా క్లాస్ బాగా వింటున్నావు, మొత్తం మీద జాబ్ చెప్తున్నావు నువ్వు. వచ్చే స్మాల్ బైబుల్ అది మంచిగా. దేవుని కృపనా. ఓకే. ఎక్కడ ఉంటారు తమ్ముడు మీరు? మాది సూర్యాపేట అన్న, ఆరోపల్లి. ఓ సూర్యాపేట మన దగ్గరనే, మన సైడ్. ఆరోపల్లి సూర్యాపేట. కిరణ్ అన్న, సుదర్శన్ అన్న, ప్రవీణ్ అన్న, మాకాంచి నలుగురు ఉన్నా. అంతేనా?
మన కంచినలో ఇప్పుడు అది భవ్యరాజు బ్రదరు ఈరోజు కిరణ్ పాల్ వచ్చినప్పుడు వచ్చిన ఈ రోజు వచ్చిందిగా కిరణ్ అన్న సుదర్శన్ అన్న భవ్యరాజు కూడా ఓకే ఓకే అందరికి అయ్యగారులకు అందరికి వందనాలు. థ్యాంక్ యూ అందరికి వందనాలు. ఆనందరావు గారు చక్కటి పాటలు పాడి దేవుని మయపరుస్తుండే, ఇంకా మంచి సింగర్ కావాలని ప్రార్థన చేయాలి. మంచిది, దేవునికి స్తోత్రం. ఓకే ఓకే ప్రార్థన చేయండి. ఓకే థ్యాంక్ యూ బ్రదర్లు అందరికి వందనాలు. ఓకే థ్యాంక్ యూ అందరికి. రమేష్ గారు ప్రైజ్ లాడయ్యా. ప్రైజ్ లాడ్ అందరూ మ్యూట్ అయిపోయి వెళ్ళిపోదాం బయటికి మనం. వినపడుతుందా అంటున్నా? వినపడుతుంది. ఓకే రైట్ అయ్యా. ఓకే రైట్. ఓకే రైట్.